ఒక గ్రామంలో ఒక వస్తాదు ఉండేవాడు. అతనికి నా అనేవారు ఎవ్వరూ లేరు. గ్రామంలో అందరినీ భయపెట్టి తనకు ఏం కావలసినా ఉచితంగా తీసుకునేవాడు. ఎదురు తిరిగిన వారిని హింసించేవాడు. అందువల్ల అతన్ని ఎదిరించేవారు లేకపోవడంతో అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది. కొంతకాలానికి ఒక సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు ఈ వస్తాదు వల్ల పడే ఇబ్బందులు గమనించాడు. వారికి ఒక ఉపాయాన్ని చెప్పాడు. మర్నాడు వస్తాదు ఎదురుపడగానే, "నమస్కారం అండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాడు గ్రామ పెద్ద వస్తాదుని. వస్తాదుకి ఏమీ అర్థం కాలేదు. మధ్యాహ్నం ఎదురుపడ్డ శెట్టిగారు కూడా, "నమస్కారం, మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని వస్తాదుని అడిగాడు. సాయంత్రం ఎదురుపడ్డ కరణం గారు కూడా వస్తాదుని, "మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాడు. ఇలా ప్రతిరోజు 4-5 గ్రామస్తులు వస్తాదుని, "మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగేవారు. అందరూ ఇలా తన ఆరోగ్యం గురించి ఇంతగా అడుగుతున్నారంటే తనకు ఏమో అయిందనుకున్నాడు వస్తాదు. అలా తన ఆరోగ్యం బాగాలేదు అనే నిర్ణయానికి వచ్చి అదే చింతతో 6 నెలల్లో చిక్కి సగమయ్యాడు. అతని బలం మొత్తం క్షీణించింది. పూర్వంలాగా గ్రామస్తులు అతనికి భయపడడం లేదు. ఇక అతను ఆ గ్రామంలో ఉండలేక ఎటో వెళ్ళిపోయాడు. అలా గ్రామస్తులకు వస్తాదు పీడ వదిలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.